నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొంచెం తేలికగా ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి విషయంగా మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఆ శ్రవణం తర్వాత ఏంటి అంటే ఏదో జనరల్‌గా మర్చిపోకుండా మళ్ళీ కొంచెం కొంచెం దాన్ని మననం చేసుకుంటే అదే ధ్యాసలో ఉంటాం. ఆ ధ్యాస ఎలా తీసుకెళ్తుంది మనని సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయానికి మనని తీసుకెళ్తుంది. దాన్నే సాక్షాత్కారం అన్నారు. సాక్షాత్కారం అంటే ఏం లేదు. అంటే ఏంటి, శరీరానికి సంబంధించిన విషయాలన్నీ మన ద్వారానే జరుగుతుంటాయి. లోపల ఉన్నటువంటి ఆత్మనండి, పరమాత్మనండి, భగవతత్వం అనండి, భగవాన్ అనండి, దానికి సంబంధించిన జ్ఞానంతో మనం ఉంటూ బయట పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, సాక్షిగా జరుగుతూ ఉంటాయండి. సాక్షి అంటే ఏంటి, అది ఏమి చెయ్యదు, జరిగిపోతూ ఉంటుంది, దానికి వివరం తెలుస్తూ ఉంటుంది. ఆ చేయడంలో ఏంటి, ఎప్పుడైతే నీకు మనస్సుకి మన ప్రాణానికి అంతా కూడా ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జరిగేవన్నీ కూడా భగవతత్వ పనులే జరిగిపోతూ ఉంటాయి. ఏది టెంపరరీ, ఏది పర్మనెంట్ అనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుంది. అంతకంటే ఇంకేం లేదు. అంటే అలా అర్థం చేసుకోవటానికి, అంత తేలికగా అర్థం చేసుకోవటానికి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే అంటే టోటల్గా ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా చాలాసార్లు 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు అంటే ఏంటి, మన ఋషులు దర్శించినటువంటి విషయాన్ని వాళ్ళ శిష్యులకు బోధించారు. తర్వాత మన వ్యాసుడు వాటినన్నింటినీ సంకలనం చేసి 4 వేదాలు రాశాడు. 4 వేదాల్లో కూడా 4 పోర్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ వేదాలు ఏముంటాయి, ఫస్ట్ బ్రాహ్మణకం అన్నాడు, తర్వాత సంవిత్తులు అన్నాడు, తర్వాత ఇంకోటి ఏంటి బ్రాహ్మణాలు, సంవిత్తులు, తర్వాత అరణ్యకాలు, 4వది వచ్చి ఉపనిషత్తులు అన్నాడు. అంటే ఏంటి, ప్రతి వేదానికి ఈ 4 భాగాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క అంటే సిద్ధాంతం, ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం అనేది ప్రిన్సిపల్ సేమే. ఏంటి, ఉన్నదంతా ఒకటే, భగవతత్వం అనేది సేమే. కాకపోతే ఏంటి, కొంతమంది ఏం లేదు, రిలేటివిటీ అంటాడు. రిలేటివిటీ అంటే ఏంటి, నేను వేరు భగవతత్వం వేరు అనుకున్న చోట ఒక సాధన. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నా మనసు నా దగ్గర నిలబట్టలేదు అన్నప్పుడు ఒక సాధన. ఇదంతా ఏం లేదు, నాకు నిలబడింది, మనసు ప్రశాంతంగా ఉంది, ఏ పాయింట్ మీద అయితే ఆ పాయింటే నా మనసు భక్తి మీద నిలబడగలుగుతుంది అన్నప్పుడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటిది జ్ఞానం అనమాట. అంటే జ్ఞానకాండ అంటాడు. అంటే ఉపనిషత్తులు అంటే ఏంటి, ఎండ్ పోర్షన్ వచ్చి జ్ఞానకాండ. అంటే ఏం చెప్పాడు వేదాల్లో, ఎలా చేయాలి, కర్మ ఎలా చేయాలి, ఆ తర్వాత అంటే అనుష్ఠానం ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి, అవన్నీ యజ్ఞాలేంటి, యాగాలేంటి, తర్వాత ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అనుగుణంగా ఆ తర్వాత యంత్రం ఏంటి, తంత్రం ఏంటి, మంత్రం ఏంటి, బలులేంటి, అవన్నీ కూడా చెప్పారు. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా మనకు అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని మనకి నమ్మక తప్పదు, అంతే కదా. అల్టిమేట్ ఏంది, నాకేం భయం లేదు అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అంతా నేనే అనుకున్నప్పుడు ఇక నాకు భయమో లేదు, కోరిక లేదు అనేటువంటి స్థితి వచ్చిందనుకో, అప్పుడు మనం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనేటువంటి విషయం జ్ఞానం అనమాట. మరి ఆ స్థితికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతామా, అందుకని స్టెప్స్ చెప్పారు. అందుకని ఆ స్టెప్స్ని మనం క్రాస్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంకా విషయం ఏంటి, ఇక్కడ ఈ 4 వేదాలు ఇవన్నీ కూడా మనం సరిగా అర్థం చేసుకోలేమేమో, బోలెడున్నాయి అనేటువంటి ప్రాసెస్ తోటి ఆ మహానుభావుడే, ఆ వ్యాసుడే మళ్ళీ దీన్ని భగవద్గీతగా చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మనకు శాస్త్రాలంటే ఏంటి, ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 కూడా ఏంటి, జ్ఞానకాండ అనమాట. అల్టిమేట్ అంతకంటే ఇంకేం లేదు. ఈ భగవద్గీతలో ఎక్కడో ఇప్పుడు మనకి భాగవతం అంటే ఏంటి, మనకి కథల రూపంలో చెప్పాడు. ఎట్లా, ద్వాపరయుగం అంతమయ్యేటప్పుడు పరీక్షిత్ మహారాజు వెళ్ళి జనమేజయుడి కథ అవన్నీ ఉన్నాయి కదా, పావును తీసుకెళ్ళి మెడలో వేస్తే ఆయన శాపం పెడతాడు, నువ్వు 7 రోజుల లోపల ఈ పావుతోనే పోతా ఉంటాడు. అప్పుడు ఆ మహానుభావుడికి ఏం అర్థం కాక సముద్రంలో మహానుభావుడు కదా, రాజుకి ఏం అర్థం కాక ఏంటి, మన పరీక్షిత్ మహారాజుకి కలియుగం మొదలైందనమాట. అప్పుడు పోయి నీళ్లలో కూర్చుంటే అప్పుడు వచ్చి సుఖమహాముని ఆయనకు బోధిస్తాడు 7 రోజుల్లో. భాగవతం అంటే సప్తాహం అంటే వారసగా భగవంతుడికి సంబంధించినటువంటి కథలన్నీ బోధించిన తర్వాత ఆ 7th డే ఆయన రియలైజ్ అవుతాడనమాట. రియలైజ్ అవడం ఏంది, ఇప్పుడు నాకు పాము వస్తే ఏమి, చచ్చిపోతే ఏమి, బతికితే ఏమి అనేటువంటి స్థితికి వస్తాడనమాట. అంటే అల్టిమేట్ ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి అర్థమయ్యేట్టుగా అన్నీ వ్రాసి పెట్టారు ఆ మహానుభావులు. అట్లాగే ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, వేదాల తర్వాత మళ్ళీ వేదాంగాల తర్వాత మళ్ళీ ఇతిహాసాలు అంటే రామాయణ భారతాలు, ఆ తర్వాత అవి 2 అయిన తర్వాత
పురాణాలు, అష్టాదశ పురాణాలు, తర్వాత మళ్ళీ పతంజలి చెప్పిన యోగ శాస్త్రం, మళ్ళీ కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రం, మళ్ళీ జెమిని అన్నారు, మళ్ళీ తర్వాత వాటిని ఏమంటారు, తర్వాత ఇంకా ఏంటి, తర్వాత దర్శించినవి దర్శనాలు అన్నాడు, ఏది పతంజలి యోగ సూత్రం అది కలిపి లాస్ట్లో వచ్చేసేసి ఆగమ శాస్త్రం అన్నాడు. నిజం చెప్పాలంటే భగవద్గీతుడి దయ వల్ల మొత్తం మీద 800 సంవత్సరాల నాడే ఆయన ఎవరు, మన విద్యారణ్య స్వామి వారు ఇవన్నీ క్రోడీకరించి అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి, అసలు భగవతత్వం ఉండడం ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయంగా పంచదశి అనేటువంటి పుస్తకం మహానుభావుడు రాసిపెట్టాడు. దాని పేరు ఏంటి, సత్ చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అంటే సత్యం ఏంటి, ఎలా ఉంది సత్యం, జ్ఞాన రూపంగా ఉంది, ఎట్లా ఉంది, అనంతంగా వ్యాపించింది. అది ఎవరు, అది నువ్వే, ఎందుకున్నావు, ఆనందం కోసం అనేటువంటి విషయంగా ఆ మహానుభావుడు ఆ పుస్తకం రాశాడు. మీరు ఎవరైనా బుక్ తెప్పించుకొని చదివినా లేకపోతే ఎవరి ద్వారా విన్నా, ఇంకా చెప్పాలంటే మనకేదో కొంచెం అర్థమైనట్టుగా ఆ పుస్తకాన్ని విని ఒక 2-3 నెలలు ఇలానే చెప్పుకోవటం జరిగింది. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వినొచ్చు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం వస్తున్న విషయం ఏంటి, ఈ భగవద్గీతని ఏం చెప్పాడు, భగవద్గీతలో చెప్పాలంటే ఇది గురువు శిష్యులకు మధ్య జరిగినటువంటి విషయం. ఎవరు శిష్యుడు క్వశ్చన్స్ వేస్తే భగవాన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా చెప్పాడు, అర్జునుడు విషాదయోగం అనేటువంటి మొదటి చాప్టర్ మొదలుపెట్టి లాస్ట్లో వచ్చి మోక్ష సన్యాస యోగం అని ఎంటర్ చేశాడు. అంటే ఏంటి, విషాదం అసలు ఉందా, విషాదం లేదు. ఎవరికి ఉంది విషాదం, నాది అని ఎవరైతే అహంకారం పడతారో, నాదేదో పోతుందని మమకారంతో దుఃఖపడతారో వాళ్ళకి అహంకారం ఉందయ్యా, ఉంది. కాకపోతే అక్కడ ఏం చెప్తాడు కృష్ణుడు, నువ్వు ఈ అహంకారం మమకారంలో బయటపడాలి, నేను చెప్తాను వినిపించుకోమనేసి భగవద్గీత చెప్పి రెండో చాప్టర్లో ఏం చెప్పాడు, సాంఖ్యయోగం అని చెప్పాడు. సాంఖ్యం అంటే ఏంటి, జ్ఞానం. ఏంటి అసలు జ్ఞానం, ఉన్నదంతా ఒకటేనయ్యా భగవతత్వం, వ్యక్తమైందంతా ప్రకృతేను, ఈ ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు జ్ఞానం అనేది పోయేది వచ్చేది కాదు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి, నువ్వు ఒక శరీరం తీసుకున్నావు, ఆ శరీరంలో ఒక ప్రాణం ఉంది, ప్రాణంతో పాటు మనసు ఉంది. కాబట్టి నీ మనసు ఇబ్బంది పడకుండా, నీ ప్రాణం శక్తి తగ్గిపోకుండా నీ శరీరాన్ని నువ్వు ఉపయోగించాలి. అంటే ఇదంతా మనకే ఉపయోగించాలి అంటే ఏంటి, ధర్మంగా నీకు ఇచ్చినటువంటి ప్రతి పని ధర్మంగా నీతో వ్యక్తమైంది అంటే ఏమొస్తుంది దానివల్ల, నీ మనసులో ఒక కల్మషం మిగలదు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళని అడగండి, అప్పుడు నేను అలా చేస్తుంటే బాగుంటుందండి, అలా చేయలేదండి అంటారు. అంటే ఏంటి, రిగ్రెట్స్. ఎందుకు వచ్చింది రిగ్రెట్స్, నీకు ఇచ్చిన టైంలో నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయలేకపోయావు కాబట్టి నీకు దాన్నే రిగ్రెట్నే గిల్ట్ అంటారు, ఇంకోటి అంటారు. అది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, అందువల్ల నువ్వు గిల్ట్ లేకుండా నీ మనసు నిశ్చలంగా కనుక ఉండాలి అంటే భగవంతుడు ఇచ్చిన పని ధర్మంలాగా నువ్వు నిర్వర్తించు. తర్వాత ఇంకొకటి ఎట్లా నిర్వర్తిస్తావు, నిష్కామ కర్మ చెయ్యి. ఏంటి దీనివల్ల నీకు వచ్చేది, దేవుడు ఏమైనా వచ్చి నీ దగ్గర కూర్చుంటాడని చెప్పాడా, ఏం చెప్పాలా, నీ మనసు నిశ్చలం అవుతుంది అన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, తర్వాత యోగం చెప్పాడు. యోగంలో ఏం చెప్పాడు, నీ మనసు అటు ఇటు అంత భయంకరంగా పరిగెడుతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి లోపలికి పెట్టుకో, నీ ఇంద్రియాలను పద్ధతిలో పెట్టుకో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని 100% ఫోకస్ చేసే రకంగా నీ మనసును తీర్చిదిద్దుకో, దానికి నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు దాన్నే యోగ సాధన అన్నాడు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ మనసు దేని మీద కావాలంటే దాన్ని మనసు నిలబడుతుంది, అప్పుడు భక్తికి వస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏది మొత్తం టోటల్గా 6 చాప్టర్లో అసలు జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, జ్ఞాని అంటే ఎలా ఉంటాడు, అంటే ఏ కోరిక ఎవరైతే కోరుకొని ఉంటాడో ఆయనకి నాకు డిఫరెన్స్ లేదు, నేను వేరు జ్ఞాని వేరు కాదు, ఉన్నదంతా ఒకటే, అది నేనేనన్నట్టు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, 7వ దాంట్లో ఏం చెప్పాడు, భక్తి మొదలైంది. అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అంటే నిష్కామ కర్మంగా అనన్య చింతనతోటి నన్నే ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి నాకు తేడా లేదు అనేటువంటి విషయం చెప్తూ, ఇది చేయడం కొంచెం కష్టమేను, కానీ చేయడానికి దీనికి యోగ మార్గం, కర్మ మార్గం, తప్పనిసరిగా భక్తి 3 ఉపయోగించుకోవాల్సిందేను అని చెప్తూ ఇప్పుడు మనం దేనికి వచ్చాము, 8వ చాప్టర్ చదువుకుంటున్నాం. 8వ చాప్టర్లో ఏం చెప్తున్నాడు, 8లో వచ్చేంటి జ్ఞాన విజ్ఞాన యోగం అన్నాడు. అంటే ఏంటి, జ్ఞానం ఉన్నది, ఎట్లా ఆ విజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి, ఎట్లా అనుభవానికి తెచ్చుకుంటామనే విషయంతో ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఈ భగవతత్వం అనేది ఒకటి ఒక నిరాకారమైనది, ఆ నిరాకారమైన స్థితికి నువ్వు చేరినప్పుడు మాత్రమే ఈ నిరాకార తత్వానికి వెళతావు అన్నట్టు నిన్న చెప్పటం జరిగింది. ఇప్పుడు నిన్న మళ్ళీ మనం ఏం మాట్లాడుకున్నాము, తర్వాత మనస్సుని నిగ్రహించి ఒకే పాయింట్ మీద పెట్టడము అనేటువంటి విషయం, తర్వాత ఏంటి ఆజ్ఞాచక్రంలో మనసును పెట్టడం అనేటువంటి విషయాన్ని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏందబ్బా, ఇక్కడ చెప్పింది నిజంగా అర్థం చేసుకోవాలంటే మీకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, భగవద్గీత మొత్తం చెప్పింది 2 విషయాలే. ఈ 2 విషయాల్లో కూడా ఏంటి, మన దగ్గర ఉన్నది కూడా 2 విషయాలే. ఈ 2 విషయాలు కనుక ఒకటైతే
ఉండేది ఒక విషయమే, అంతకంటే ఇంకేం లేదు. ఏంటది? ఏముంది మన దగ్గర? అప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి? ఒక జ్ఞానం గురించి చెప్పింది. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి జ్ఞానం, మిగిలిందంతా ఆ తత్వం నుంచే వ్యక్తమైంది అన్నాడు. ఏమేమి వ్యక్తమైనాయి? పంచభూతాలు వ్యక్తమయ్యాయి, మన పంచకోశాలు వ్యక్తమయ్యాయి, ఆ తర్వాత మన దృష్టికి కనపడుతున్నవన్నీ కూడా వ్యక్తమయ్యాయి. వాటితో పాటు ఇంకా ఏం వ్యక్తమైంది? మన జీవం వ్యక్తమైంది, అంతే కదా. ఇప్పుడు నన్ను ఉదాహరణ తీసుకుందాము. ఏమున్నాయి నా దగ్గర? నా దగ్గర శరీరం ఉంది. ఎలా ఉంది శరీరం? ఎలా ఉండింది? ప్రాణం ఉండబట్టి శరీరం కూర్చొని ఉంది. సపోజ్ ప్రాణం లేదనుకోండి, శరీరం ఏంటి? ఇప్పుడే మనతో మాట్లాడుంటారు ఫోన్లో, ఏమండి ఈరోజు ఆయన లేడండి అంటారు. అంటే ఏం జరిగింది అక్కడ? శరీరం ఉంది, శరీరం ఏం కాల, కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము మనసు వెళ్ళిపోయినాయి. ఏంటి ఆ ప్రాణము మనసు? ప్రాణం అంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? ప్రాణము, నా మనస్సు ఉంది కాబట్టే నా శరీరం పనిచేస్తుంది. ఇంకా అంతకంటే ఇంకేం లేదబ్బా. ఇప్పుడు మొత్తం భగవద్గీత చెప్పనియండి, మన మహామునులు వాళ్ళు ఏం చెప్పారు? ఈ భగవతత్వాన్ని మన ఆలోచనతో కానీ, మన ప్రాణంతో కానీ, మనం చేసే పనుల వల్ల కానీ కనుక్కోలేము. ఎందుకు కనుక్కోలేము? దానికి ఒక రూపం లేదు, నామం లేదు. అంటే అది జస్ట్ ఒక జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటి ఒక శక్తి. ఆ శక్తిని మనం ఎలా కనుక్కుంటే, ఇప్పుడు నా మనసులో వండర్ఫుల్ ఆలోచనలు వస్తున్నాయి, అది ఎవరికైనా నా మనసులో ఆలోచనలు వస్తున్నాయి, రండి చూడండి అని ఏమన్నా నేను చెప్పగలనా? నేను చెప్పింది నా భాష ద్వారా వాళ్ళకి ఏదన్నా అర్థమైతే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, అంతే కదా. భాష అనేది ఏంటి? జస్ట్ ఒక కమ్యూనికేషన్, ఒక మాధ్యమం. ఇప్పుడు మన వాళ్ళు ఓంకారం అంటున్నారు. ఓంకారం అంటే ఏంటి? ఆ నిశ్చలమైనటువంటి నిరాకారమైనటువంటి ఆకాశం లాంటి ఒక పదార్థం నుంచి ఒక శబ్దం వ్యక్తమైంది. ఇప్పుడు ఆ ఓంకారాన్ని నువ్వు భేదంగా చూసావు, ఓంకారాన్ని బ్రహ్మ అనుకుంటావు, అంటే అది కూడా ఇంకొక రూపం ఏదో ఉంది అనేటువంటి అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు? ఓంకారం కూడా ఏంటి? అది ఒక భాషే, అంతే కదా. ఓం అనేది వంటి శబ్దం. కానీ ఆ పరబ్రహ్మ అన్నాడు కదా, ఆ పరబ్రహ్మకి ఈ శబ్దాలతో వాటితోటి ఏం సంబంధం లేదు, అది ఒక నిరాకారం. మరి దీన్ని మనం మనసుతో కనుక్కోలేవు, ఆలోచనతో కనుక్కోలేవు, మాటతో కనుక్కోలేవు. కాకపోతే దాన్ని ఏం చెప్తాడా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈరోజు? అనుభవంతో కనుక్కోవచ్చు అంటాడు. అంటే ఏంటి? మన జీవితం ఒక సైన్సు, అంతే. బతుకుతున్నాం కదా. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఏంది? నా ప్రాణం ఉంది, నా శరీరం ఉంది, నా మనసు ఉంది. ప్రాణం ఎప్పుడు ఏమంటుందో తెలియదు, మనసు ఎప్పుడు దీన్ని దారి తప్పెడుతుందో తెలియదు. ఇవన్నీ ఎలా? అందుకని ఈ తెలియని దాన్ని అంటే అన్నోన్ థింగ్ని, ఈ నోన్ విషయాన్ని ఏదో ఒకటి బేస్ చేసుకొని, ఏదో భగవద్గీతనో లేకపోతే ఎవరన్నా ఋషులు చెప్పిందో లేకపోతే గురువులు చెప్పిందో దాన్ని బేస్ చేసుకొని అన్నోన్ థింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అంతే కదా. అన్నోన్ థింగే కదా. ఇప్పుడు ఈ చెప్పిన మహానుభావులు, ఋషులు, వేదాల్లో అంతా కూడా ఇదిగో ఇది ఇట్లా ఉంది, ఇదే సత్యం అని వాళ్ళు ఎవ్వరూ కూడా ఇట్లా చెయ్యిబెట్టి ఏం చెప్పలే. ఈ ఉపనిషత్తుల్లో కూడా ఏంటి? 10 ఉపనిషత్తులకి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా, అంటే ప్రిన్సిపల్స్ ఏమే, ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే. కానీ వాళ్ళు అర్థం చేసుకున్న అవగాహన డిఫరెంట్. ఒకళ్ళు ఓంకారం అంటే, ఒకళ్ళేమో ఇంకోటి ఏంటి, ఇప్పుడు పింగళి నాడి, ఇలా పింగళ, సుష్మ, అట్లా రకరకాల పేర్లు పెట్టారు. అల్టిమేట్ ఏంటి? పేర్లు అంటే పాపం వాళ్ళు మహాన్ ఋషులు దర్శించే ఉంటారు. అంటే అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఈ ముక్కులో బ్రీతింగ్ చేసి ఆ ముక్కులో బ్రీతింగ్ తీసి, ఇదంతా కూడా ప్రాక్టీసే. ఎందుకంటే తత్వానికి చేరుకొని మనం సింగిల్ పాయింటెడ్కి రావాలి అంటే యోగం ఒకటి 100% మార్గమే, భక్తి కూడా మార్గమే, కర్మ కూడా మార్గమే. అంటే ఏంటి? కాకపోతే ఈ 3 కూడా ఏంటి? జస్ట్ రిలేటివిటీ. అంటే నేను చేస్తున్నాను యోగము, నేను చేస్తున్నాను ప్రాణాయామము, నేను చేస్తున్నాను సర్వీసు, నేను చేస్తున్నాను భక్తి. అంటే ఈ చెయ్యటం అంతా ఎక్కడ? మనసు. ఎందుకు చేస్తుంది? ఈ మనసంతా కూడా ఉన్నది ఏంటి అనేటువంటి అన్నోన్ థింగ్ మనం అవగాహన చేసుకోవడానికి చేస్తుంది. మరి అన్నోన్ థింగ్ను మన మనసుతో మనం చేసుకోగలమా? చేసుకోలేము. దానికి వాళ్ళు ఏంటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం. ఏం చెప్పారు ఇక్కడ? 3 చెప్తున్నారు. ఇప్పుడు పింగళా నాడి అన్నాడు. పింగళ అంటే ఏంటి? మనం తెల్లవారు నిద్ర లేచిన తర్వాత సూర్యనాడి పనిచేస్తుంది. అంటే ఏంటి? సూర్యశక్తి పనిచేస్తుంది. ఆ సూర్యశక్తి పనిచేయకపోతే మనం ఏ పని చేయలేము. అంటే మన ఫుడ్, మనం తీసుకున్న ఆహారం అరగడానికైనా సూర్యశక్తి ఉంటేనే జరుగుతుంది. అది మనం కుడి ముక్కుతోటి మనం బ్రీతింగ్ తీసుకుంటా ఉంటారు. ఎడమ ముక్కు వచ్చేంటి? మన ఆలోచనలు అంటే మనస్సు. దాన్ని ఇలా నాడి అన్నాడు. ఇలా నాడి అంటే దానికి అందుకోసం ఏం చెప్పారు? పాపం వాళ్ళు చంద్రుడిని చెప్పారు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, పౌర్ణం అప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి అంటారు. ఏదో అమావాస్యకి ఏదో గోల్ చేస్తారంటారు. ఇవన్నీ కూడా జస్ట్ ఆలోచన. అంటే ఏంటి? ఇంకా నేను భగవతత్వం ఒకటి అనేటువంటి అవగాహనకి ఇంకా మనం రావలేదుగా. ఈ జీవత్వం ఉంది కదా. అంటే ఏంటి? ఈ జీవత్వం
జీవత్వంలో ఈ 2 నాడులు పనిచేస్తాయి. సుష్మానాడి అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం. అంటే ఏంటి? సుష్మానాడి అంటే ఏంటంటే ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం తెలిసే విధంగా మనసుని అక్కడ నిలబెట్టడం. అక్కడ నిలబెట్టాలి అంటే ఎక్కడ నిలబెడతావు? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు ఇప్పుడు మనకి ఈ చెప్పిన దాంట్లో ఏంటి? నువ్వు అనుభవం, ఇప్పుడు జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలన్నాడు. ఎట్లా తెచ్చుకోవాలన్నాడు? ఇప్పుడు నిన్న చెప్పాం కదా, ధ్యానం గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా. ఆ దివ్య స్వరూపాన్ని తలుచుకుంటూ నీ హృదయంలో పెట్టినటువంటి నీ ఆలోచన శక్తిని చిన్నగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏంటి? ఆజ్ఞాచక్రంలో పెట్టడం అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది మళ్ళీ ఇక్కడ 2 వస్తున్నాయి చూడండి. మనసుని తీసుకెళ్ళి భగవతత్వం మీద పెట్టి ఈ ప్రాణశక్తిని మనస్సు శక్తిని కనుక మనం కలిపామంటే ఉండేది ఒకటే అయిపోతుంది అని. అంటే అర్థం ఏంటి? మన జ్ఞానశక్తి క్రియాశక్తి ఒకటే. ఈ జ్ఞానశక్తిని క్రియాశక్తిని ఒకే విషయం మీద కనుక పెట్టినప్పుడు శరీరం ద్వారా జరిగే పనంతా కూడా మన ఇచ్ఛ కోసం అయిపోతుంది. మళ్ళీ ఈ ఇచ్ఛను దేనికోసం పెట్టుకుంటున్నాం? మనం శరీరం కోసమే పెట్టుకుంటున్నాం. దేనికోసం పెట్టమంటాడు ఇచ్ఛని? ఈ ఇచ్ఛను అన్నోన్ థింగ్ని మేనిఫెస్ట్ చేయడానికి పెట్టుకోమంటాడు. అన్నోన్ థింగ్ని మేనిఫెస్ట్ చేయడం అంటే ఏంటి? భగవతత్వానికి అనమాట. ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడంతా మనం మాట్లాడుకున్నాం కదా, భగవద్గీత అంతా కూడా శాస్త్రం అంతా సైన్సు. ఏంది? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ప్లస్ భగవద్గీత సైన్సు. ఏం సైన్సు? మనం జీవించటం ఎలా సైన్సో మనం చనిపోవడం కూడా సైన్సే. ఇప్పుడు మనకు జీవించటం తెలిసిందనుకో చనిపోవడం విషయం కూడా తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ 8వ చాప్టర్లో అర్జునుడు పాయింట్ అడుగుతాడు. ఏంటి? అసలు బ్రహ్మ అంటే ఎవరు? తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనం మాట్లాడుకున్నాం కదా, బ్రహ్మ అంటే ఒకే ఒకటి ఉన్నది బ్రాహ్మణం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన జీవత్వం. ఈ జీవత్వం బ్రాహ్మణు కలవాలి అంటే ఏంటి? మనం తయారు చేసుకున్నటువంటి ఈ మాయనండి, సంస్కారాలండి, కోరికలన్నీ పోయి ఒకే విషయం మీద మనసు రావాలి అనే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? ఎలా మనిషి చచ్చిపోయేటప్పుడు ఎలా నన్ను భగవతత్వాన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పిచ్చి క్వశ్చన్ వేసింది ఎవరు? ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది అడిగింది ఎవరు? అర్జునుడు అడిగాడు. అర్జునుడు అంటే ఎవరు? మనమే. మనం కూడా ఎవరినైనా అంటాం, అసలు చావేందండి, ఎన్నాళ్ళు బతుకుతామండి, మళ్ళీ పోయిన వాళ్ళు వస్తారా లేదా? మనకి జీవించటం కంటే కూడా ఆధ్యాత్మికత్వం అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకుంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే డెత్కి సంబంధించి అడుగుతారు. ఎక్కడ కూడా భగవాను ఈ 7 పాయింట్లలో డెత్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పిన భాషలో డెత్ లేదుగా. డెత్ అంటే ఎవరికి ఉంది? శరీరానికే డెత్, అంటే ప్రకృతికి డెత్. భగవతత్వానికి డెత్ ఏముంది? లేదు కదా అని ఆయన ఉద్దేశం. ఏంటి? రావడం పోవడం అనేది శరీరానికి ప్రకృతికి సంబంధించింది తప్ప భగవతత్వం అనేది, జ్ఞానం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు, మారేది కాదు, ఉండేది కాదు. ఉండడం అయితే ఉన్నది. అది తెలిసింది ఎవరికి? తెలిసిందంటే ఎక్కడైతే మనసు ఉందో ఆ మనసు దేని మీద దృష్టి పెడితే అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నేను భగవంతుడి మీద దృష్టి పెడితే నా మనసు భగవంతుడు తెలుస్తున్నాడు. లేదంటే నేను ఆహారం మీద దృష్టి పెడితే నా మనసు ఆహారానికి వెళ్తుంది. లేదు పోవాలి, డబ్బులు బోలెడు ఉన్నాయి, డైమండ్ ఏదైనా కొనుక్కుందాం అనుకొస్తే డైమండ్ షాప్స్ ఎక్కడున్నాయి ఏంటి అని మనసు దాని మీదకి వెళ్తుంది. అంటే ఏంటి? దేని మీద మన మనసు మనం లక్ష్యం మీద పెడితే ఆ లక్ష్యమే మనసు. అంటే మనసు అంటే సపరేటమైన ఇది కాదు, జస్ట్ ఆలోచన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు భగవద్గీత చెప్తుంది, ఈ పొయ్యేది వచ్చేది ఉండే దాని మీద ఎందుకు నీకు మనసు పెట్టడం? సత్యం మీద పెట్టావు మనసు, ఇంకా నువ్వు రావడం లేదు, పోవడం లేదు అంటాడు. అంటే ఎందుకు? పుట్టడం లేదు, వెళ్ళడం లేదు. ఎప్పుడు వస్తుంది ఆ స్థితి? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ అనుభవాన్ని నువ్వు ఎలా తెచ్చుకోవచ్చు అంటున్నాడు. అంటే నేను వేరు, పరమాత్మతత్వం వేరు అనుకున్నప్పుడు నాకైతే అనుభవం కావాలిగా. ఇదిగో మీరు ధ్యానం చేయండి, హృదయం మీద మనసు పెట్టి చూడు, చెప్పండి మీ అనుభవాలు ఏదో నాకు చెప్పండి అంటాడు. ఎట్లా తెలుస్తుంది మనసులో అనుభవాలు? ఎలా మనసులో పెట్టి నువ్వు అనుభవాలు కనుక్కుంటావు? దానికే వీళ్ళు ఏం చెప్పారు అంటే కర్మతో మనసు నిశ్చలం అయిన తర్వాత యోగం చేయమంటాడు. యోగం మళ్ళీ నువ్వు చేసుకునేది ఎక్కడ? యోగం మనసు మీద చెప్తాడు. అసలు మన మనసు లక్షణాలు ఏంటి? పతంజలి చెప్పిన దాంట్లో మన మనసుకు 5 లక్షణాలు ఉన్నాయి అంటాడు. మనసన్న, చిత్తమన్న, బుద్ధన్న, అహంకారం అన్న, వాట్ ఎవర్ ఇట్ మే బి, థాట్ అన్న. మన చిత్తానికి 5 లక్షణాలు ఉన్నాయి అంటాడు. ఏమంటాడు 5 లక్షణాలు? ఫస్ట్ది ఏమంటాడు? క్షిప్త అంటాడు. క్షిప్త అంటే ఏంటి? ఒక చోటు కూర్చోది, ఇది ఎప్పుడు ఏదో ఒకటి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, అంతే కదా. మనసుకు ఆ కోరికలు ఈ కోరికలు అవన్నీ ఉంటాయి కదా. రెండోది ఏంటి? మూఢ అంటాడు. ఈ మూఢ మనసు ఏముంటుంది? సపోజ్ సైలెన్స్లో ధ్యానంలో కూర్చోమన్నాం అనుకోండి, అన్నోన్ థింగ్ గురించి నువ్వు కర్మ లేదు, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకుందాం అనేటువంటి అవగాహన లేదు, నీకు ఆ భక్తికి సంబంధించిన పాయింట్ కూడా లేదనుకోండి, మూఢ మనసు కూర్చోగానే ఏం చేస్తుంది? నిద్రపోతుంది, అంతే కదా. సైలెన్స్ అయిన తర్వాత దానికి సైలెన్స్ యాక్సెప్ట్ చేయలేదు, నిద్ర వచ్చేస్తుంది. తర్వాత మూడో మనసు ఏంటి? విక్షిప్త అంటాడు. సపోజ్ ఏదైనా చిన్న మరక మనసులో ఉందనుకోండి, ఏదైనా పిల్లలకు సంబంధించిందో లేదు ఇంకోటో అనుకోండి, దాని మీద కదా వెళ్ళిపోతుంది మనసు. భగవతత్వం మీద ఎక్కడ నిలబడుతుంది అంటే మనసు. ఇప్పుడు మన మనసు దేని కిందకి రావాలి? ఏకాగ్రంకి రావాలి. ఏకాగ్రతకి రావాలి అంటే ఏంటి? భౌతికంగా ఉన్నటువంటి విషయాలు ఈ పిసరంతా కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, నీకు కోరిక కలగజేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు క్షిప్త మనసు పోవాలి,
తర్వాత మూఢ మనసు పోవాలి, విక్షిప్త మనసు పోవాలి. అప్పుడు మనసు ఎట్లా వస్తుంది? ఏకాగ్రమైన మనసుకు వస్తుంది. ఏకాగ్రత ఎక్కడికి వస్తుంది? వచ్చిన మనసు ఏం చేస్తుంది? అప్పుడు భగవతత్వం, అసలు ఒరిజినల్ భగవతత్వం ప్రాణశక్తి ఎక్కడుందంటున్నారు? హృదయంలో ఉందంటున్నారు. అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని మనసు కనుక హృదయం మీద, మన ఆలోచన హృదయం మీద భగవతత్వం అక్కడే ఉందని పెట్టినప్పుడు ఈ మనసు రెండు ఈ ప్రాణము కలిసి ప్రయాణం చేసి పైకి ప్రయాణం చేస్తాయి అంటాడు. దాన్నే సుష్మా అని పేరు పెట్టుకున్నారు. సుష్మా నాడి అన్నారు. సుష్మా నాడి అంటే ఏం లేదు, ప్రాణము మనస్సు కలిసి పనిచేయటం అనమాట. కలిసి పని చేసినప్పుడు ఏమైతే మళ్ళీ అవి రెండు మళ్ళీ ఒకటే అయితే అంటే మనసుకున్న ఆలోచనలు పోతాయి, ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రెండు దేనికోసం వెళ్ళినాయి? భగవతత్వం అనేటువంటి విషయంగా ఒకటి కావడానికి వెళ్ళినాయి. ఇదంతా మళ్ళీ రిలేటివిటీయే. రిలేటివిటీ అంటే ఏంటి? నేను వేరు భగవతత్వం వేరన్న చోటనే మళ్ళీ భక్తి జరిగినా, యోగం జరిగినా, కర్మ జరిగినా అల్టిమేట్ ఏంది? జ్ఞానంలో ఇవన్నీ లేవు, నేనే అది. మరి నేనే అది రావాలి అంటే డైరెక్ట్గా నాకు ఎలా రావడం జరుగుతుంది? ఈ మార్గాలన్నీ పాపం వాళ్ళు చెప్పారు. ఒక్కొక్క ముని, ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ప్రిన్సిపల్ పట్టుకొని దాన్ని ప్రాసెస్ చేశారు. అంటే ఏంటి? దానికి పేర్లు పెట్టారు. అల్టిమేట్ ఏంటంటే ఉన్నది ఒక్కటే. ఆ ఒకటి అనేటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారా వ్యక్తమైందంతా ప్రకృతి. ఈ ప్రకృతి అనేది నోన్ థింగ్, అంటే మనకు కనపడుతోంది. ఈ కనపడుతున్న దాన్ని పట్టుకొని అన్నోన్కి వెళ్ళాలి అంటే ఈ ప్రకృతి తయారు చేసుకున్నవన్నీ మనం వదిలించుకోవాలి. వదిలించుకోనంతసేపు మనకు వచ్చే ఆలోచనలన్నీ వాటికి సంబంధించే వస్తాయి. ఆలోచనలు మన ఇబ్బంది పెడుతున్నాయి అంటే భౌతికంగా మనం తయారు చేసుకున్నవేను. ఆ తయారు చేసుకున్నవన్నీ వాటిని వాసనలు, సంస్కారాలు అన్నారేమో భౌతికంగా అన్నారు. భగవతత్వానికి సంబంధించి మాయ అన్నారు. అంటే ఏంటి? అల్టిమేట్గా ఇవన్నీ ఏమీ లేదు అనేటువంటి స్థితి మనసుకు రావాలి. మరి జీవత్వ భావం ఉంది కదండి, నాకు ఆకలిస్తుంది కదా అంటారు. మన ప్రాణం పోయేంత వరకు జీవత్వ భావం ఉంటుంది. ఎందుకంటే అది సహజం, అంతే కదా. ఆకలి అనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఆ జీవత్వ భావం మన ఇబ్బంది పెట్టదు. అంటే కాకపోతే కోరిక పెట్టుకున్నామనుకో మళ్ళీ ఆ ప్రాసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ జీవత్వ భావాన్ని గురించి మహర్షులు ఎంత కంఫర్టబుల్గా చెప్పారంటే, ఒక మునీశ్వరుడు ఉంటాడు, పేరు నాకు ప్రిన్సిపల్ అర్థం చేసుకుందాం స్టోరీకి వెళ్ళకుండా. ఆయనకి ఏదో మొత్తం మీద ఏదో శాపం వల్లనో లేకపోతే కోరిక వల్లనో ఏమో వచ్చి పిగ్ లాగా వస్తాడనమాట. పిగ్ జన్మ వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు శిష్యుల్ని పిలుస్తాడు, ఇదిగోనయ్యా నేను వచ్చే జన్మ ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది, నేను ఇలా పుట్టబోతున్నాను. కాకపోతే ఏంటంటే ఎట్లా పుట్టబోతున్నాను అనేటువంటి విషయం మిగిలిన పిగ్స్కి ఈ పిగ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాడు. అందుకే నన్ను చూడంగానే చంపి వదిలిపడేసేయండి, నేను పుట్టడంతో 10 పిల్లలు పెట్టింది అంటారు కదా, 10-12 పిల్లలు పుడుతుంది అనుకుంటా, చంపేసేయండి అని చెప్పి పాపం శిష్యులకు చెప్పేసి ప్రాణం వదిలేస్తాడు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత పోతే ఆ పిగ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ పిగ్గు పిల్లల్ని కంటుంది. గురువు గారు ఎట్లా చెప్పాడో అట్లా ఆ పిగ్గు పుట్టిన పిల్ల అలానే ఉంటుంది. పోతారు దాన్ని చంపడానికి. దీనికి పూర్వజన్మ నుంచి అంతా దీనికి సంస్కారం ఉంది కదా. అప్పుడు అంటే నాకెందుకు ఈ పుట్టడం కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఈ పెద్ద పిగ్గు నన్ను చాలా ప్రేమగా చూస్తుంది, ఇప్పుడు వద్దులే కొంచెం ఇది ఎంజాయ్ చేయని, బాగానే ఉన్నట్టుంది నాకు, ఈ బురద గిరద ఇదంతా కంఫర్టబుల్గానే ఉంది. అంతకుముందు ఏంది ఈ ప్రాణాలు, ఈ మనుషులు, ఈ సాధనలు, ఈ రాజ్యాలు, రాజ్యాంగాలు, ఆ తర్వాత ఈ ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ నాకు ఇక్కడేం కనపట్టలేదు, నాకు చాలా హాయిగా ఉంది, మళ్ళీ రమ్మని చెప్తుంది. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత వచ్చిన తర్వాత హాయిగా అందులో ఆడుకుంటూ ఉంటుంది బురదలో. వెళ్దాము రండి గురువుగారు చంపేస్తాం పదని అంటే, వద్దు ఎందుకో బాగుంది, ఈ లైఫ్ కూడా కొంచెం పిల్లా జిల్లా పుట్టని అప్పుడు చూద్దాంలే అంటుంది. మళ్ళీ కడుపుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని పిల్లల్ని పెట్టపోవటానికి వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. లేదు నాకు చాలా బాగుంది, లెట్ మీ ఎంజాయ్ ఈ లైఫ్ అని చెప్తుంది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? చీమ లైఫ్కి, దోమ లైఫ్కి, మన లైఫ్కి పిసరంత తేడా కూడా లేదు. మనం ఎలా ఆహారం ఆస్వాదించూ తింటామో మన కుక్క తిండి తినేది చూడండి ఎంత ఆనందంగా తింటుందో. అట్లాగే ఏమైనా ఇప్పుడు బొద్దింకు పోయి చీమను పట్టుకునే చూడండి, బల్లిని పటామని పట్టుకుంటుంది, బల్లి వచ్చి బొద్దింకని. అంటే ఏంటి? ఈ సృష్టిలో లైఫ్ అందరిది ఒకటే, ఆకలి అందరిది ఒకటే, ప్రాణం అందరిది ఒకటే, ఆకలి ఒకటే, మైదునం ఒకటే, ప్రొక్రియేషన్ ఒకటే, తర్వాత ఇంకోటి ఏంటి? ఈ ఇన్సెక్యూరిటీ కూడా అంతే. ఈ 4 అన్ని ప్రాణాలు ఒకటే. ఎందుకు? అంతా కూడా భగవతత్వ సృష్టి కాబట్టి ఒకటే. కాకపోతే ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే మన బుద్ధి. ఈ బుద్ధిని కూడా మనం ఏం చేయాలి? భగవతత్వంలాగా తీసుకెళ్ళాలి. భగవతత్వంలాగా తీసుకెళ్ళాలంటే ఈ చీమ దోమ ఉన్నటువంటి అలాంటి లక్షణాలన్నిటినీ దాటి మన బుద్ధిని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎక్కడ? రిలేటివిటీ. నేను వేరు, భగవతత్వం వేరు అన్న చోటనే ఈ సాధన మహానుభావుడు చెప్పాడు. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నాము, ఎట్లా జీవించాలి? ఎలా జీవించాలి అంటే మనం ఫుల్ ఆఫ్ లైఫ్గా జీవించాలి. అంటే ఏంటి? అన్నోన్ థింగ్ని పట్టుకొని, జ్ఞానస్థితి పట్టుకొని మన శరీరాన్ని ప్రాసెస్ చేసుకుంటూ జీవించగలగాలి అని. అలా జీవిస్తున్నప్పుడు ఏమైపోతుంది? మనం ఎప్పుడు అదే థాట్లో ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో, బతుకున్నప్పుడు ఉంటే కదా చచ్చిపోయేటప్పుడు ఆ థాట్ వచ్చేది.
అసలు మనం బతుకున్నప్పుడు చచ్చిపోయినప్పుడు అనేటువంటి విషయమే లేనప్పుడు అంతా నేనే అన్నప్పుడు ఇంకా చచ్చిపోవడం ఏంటి, బతకడం ఏంటి, నువ్వు ఒకటేనయ్యానని చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అనుభవం అంతా ఎవరికి? నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి వాళ్ళకి అనుభవం. అంటే ఏంటి? భగవతత్వానికి రావాలంటే డైరెక్ట్గా జ్ఞానకాండకి రాకపోయినా కొంచెం కర్మ, కొంచెము భక్తి, కొంచెము యోగా అవన్నీ చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ క్షిప్త విక్షిప్త అనేటువంటి మనసంతా, మూఢ మనసంతా ఆగి ఒకే మనసు మీద, ఒకే పాయింట్ మీద ఏకాగ్రంలోకి వస్తుంది. అలా మనం ఏం చేయాలంటే మన మనసుని మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చుకున్నప్పుడు వచ్చి మన మనసు మన చేతిలో ఉంటుంది. ఏ పని చేస్తామో ఆ పనిని మనం 100% ఫోకస్ చేయడం జరుగుతుంది. చాలామంది శతాయువుగా జీవించు అంటుంటారుగా. శతాయువుగా జీవించడం కాదు, 100% నీ మనసుని పెట్టి జీవించమని చెప్పడం దీవెనమాట. ఆ 100% మనసును పెట్టి జీవించడమే మన మనసు మన చేతిలో ఉన్నట్టు లెక్క. అంతే తప్ప ఇవన్నీ కాకుండా నేనేదో ఆధ్యాత్మికమో, నేను అది సాధించాను, ఈ అనుభవాలు వచ్చేవన్నీ కాదు. ఆ అనుభవాలన్నీ కూడా నువ్వు ఆ సింగిల్ పాయింటెడ్నెస్కి రావడం కోసమే ఇదంతా. అది దాటిన తర్వాత ఉండేదంతా ఒకటనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. నిన్న మనం అంతవరకు చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నిన్న 9 వరకు చదువుకుందాం అనుకున్నా, మళ్ళీ 10 ఇంకోసారి రిపీట్ చేద్దాం. ఏంటి? ఉన్నదంతా ఒకటే అని కనుక భావించినటువంటి పరమభక్తుడు అంత్యకాలమందు యోగ బలము చేత భృగుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమపురుషుడు అయిన పరమాత్మనే చేరు. అంతే కదా. ఒకటే అని అన్నప్పుడు ఏమవుతుంది? అన్ని ఆలోచనలు పోయిన తర్వాత ఆ ఆలోచన తీసుకొచ్చి ఆ హృదయం మీద, అంటే భగవతత్వం అంతా ఇక్కడే ఉందనేటువంటి ఒక పాయింట్ మీద పెట్టి ఈ రెండు కలుపుకుంటూ అక్కడ గనక వెళ్ళిన యోగి నన్నే చేరతాడు అంటాడంటే ఇంకా ఆయనకు అనవసరమైన ఆలోచనలు లేవు కదా. యోగికి ఉన్నదంతా ఒకటే తత్వం అనే ఆలోచనే ఉంది కదా. ఆ తర్వాత ఇప్పుడు 11 చదువుదాం. వేద విధులైనటువంటి విద్వాంసులు ఆ సచ్చితానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. అందరేంటి? అక్షరము అంటే, అక్షరుడు అంటే నశించనిది అర్థం అనమాట. అంతేకాదు ఇప్పుడు మనం చదువుకుంటున్నది అక్షర బ్రహ్మయోగమే కదా. ఇందాక జ్ఞాన విజ్ఞాన యోగం అన్నట్టు చెప్పాను, అది 7వది అయి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నది అక్షర పరబ్రహ్మ యోగం. అక్షరం అంటే ఏంటి? వేద విద్వాంసులు ఆ సచ్చితానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అని ప్రవర్తింతురు. అంటే ఏంటి? ఆయన పర్మనెంట్ అనమాట. శాశ్వతుడు అంటే ఇంకా ఆయన కదలకుండా ఉండేవాడు. ఆయన రావడం పోవడం అంటూ లేదు. ఇక ఉన్నవాడు ఇంకెక్కడికి పోయి ఎక్కడికి వస్తాడు? పర్మనెంట్ అనమాట అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదమునందే ప్రవేశిస్తారు. ఆసక్తిశీలురై అంటే ఏంటి? ఎక్కడ ఆసక్తి? మనందరికీ ఆసక్తి అంతా ఎక్కడ? భౌతికమే కదా ఆసక్తి. అంటే ప్రతిదీ మనకు ఆసక్తే కదా. చూడంగానే మనుషులు మనం మెచ్చుకుంటే ఆసక్తి, తర్వాత మనకి ఏదైనా డబ్బులు వస్తే ఆసక్తి, అట్లా పిల్లలు వస్తే ఆసక్తి. ఇప్పుడు సన్యాసులు అంటే ఏంటి? ఇవన్నీ వదిలేసినటువంటి వాళ్ళు అందే ప్రవేశిస్తారంటారు. అంటే ఏంటి? భౌతికాన్ని ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళు సన్యాసులు అంటారు. మళ్ళీ చెప్పింది ఏంటి? చాలాసార్లు మానసికంగా వదలడమే, శారీరకంగా వదలాల్సిన అవసరం లేదు. మళ్ళీ శారీరకంగా వదిలితే మళ్ళీ రిగ్రెట్, నాకు ఇచ్చిన పని నేను చేయలేదు అనేటువంటి గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అలా ఉండకూడదు అనమాట. ఆ పరమ పదమును కోరియ బ్రహ్మచారులు బ్రహ్మచర్యమును వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తంగా నేను వివరించును. అంటే ఏంటి? అట్లాంటి సన్యాసులు ఏంటి? బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మతో చరించటం అంతే. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో ఎవరైతే చరించేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళు చేరతారు. అదేంటో నేను చెప్తాను అంటాడు. 12 చూద్దాం. సర్వేంద్రియాలను నిగ్రహించి మనసును హృదయమందే స్థిరంగా నిలిపి అట్లు వశమైన మనసు ద్వారా ప్రాణాలని మూర్ధస్థానమునందు అంటే సహస్రారందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరించుచు ఆ ఓంకారానికి అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమనర్చువాడు పరమగతిని పొందును. వండర్ఫుల్. అంటే ఏంటి? ఇందులో ఫస్ట్ ఏం చెప్పింది? మనం ఇప్పుడు వచ్చింది ఏంటి? మనము కర్మయోగం చేశాము, మన మనసు నిశ్చలమైపోయింది. ఆ తర్వాత ఏంటి? యోగానికి వచ్చాము. యోగంలో ఏంటి? యోగంలో మనకి ఏంటి? మన దగ్గర ఉన్నవేంటి? ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనం జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని నిగ్రహించామో మనసుతోటి, అప్పుడు ఏమైపోతాం? మనం మనసు దేని మీద పెడితే దాని మీద పెట్టగలుగుతాం. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక జ్ఞానేంద్రియ, ఇప్పుడు మనసు ఇప్పుడు నాకు చెప్తున్నాను అనేటువంటి విషయం జరుగుతుందనుకో, ఇది మనం సెల్ ఫోన్ ద్వారా నాది నేనే వింటున్నాను అనుకో. అంటే ఏంటి? ఇప్పుడు నా శ్రవణేంద్రియం ఏంటి? నా చెవు. ఈ చెవు నా మనసు కలిసి ఉందనుకో, ఇంకొక విషయం నాకేం గుర్తురాదు కదా. అంటే చూపు ఏమో పుస్తకం మీద ఉండిందనుకో, అట్లాగే చూస్తున్నాము, మనసు అర్థం చేసుకుంటుంది, నోటి ద్వారా మాట వస్తుంది అనుకో. అంటే 5 జ్ఞానేంద్రియాలు. ఈ తర్వాత పుస్తకం చేతితో పట్టుకుంది కర్మేంద్రియాలు.
అంతే కదా. పెన్ను పట్టుకుంది కర్మేంద్రియాలు, కాలు మీద బుక్కు పెట్టుకున్నాం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు ఉంది. ఇవన్నీ కలిపి ఒకే దాని మీద పెట్టున్నదనుకో, అప్పుడు ఏం చేయగలుగుతాను నేను? ఇప్పుడు నేను ఏం చేయాలంటే అది చేయొచ్చు. ఎందుకు? ఇప్పుడు భగవంతుడి తత్వంకి సంబంధించిన విషయమే కదా మనసు ఉంది. బయటికి వెళ్దాము అవన్నీ ఏం ఆలోచనలు ఇంకా లేవు. ఇంకా నాకు టైం ఉంది వంటగంట చేసుకోవడానికి. ఇప్పుడు నేనేం చేస్తాను? మనసు నాకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు నా మనసుతో నిగ్రహించాను. ఇప్పుడు నా ఆలోచనలు తీసుకొచ్చి నేను ఎక్కడ పెడతాను? మనసు వశమైంది కాబట్టి ఇప్పుడు స్థిరంగా అట్లా వసి మనసు ప్రాణాలను మూర్ధ సహస్రాలను స్థిరము నుంచి పరమాత్మ ధ్యానమందే నిమగ్నుడై ఇప్పుడు ఏంటి ఇవన్నీ నిగ్రహమైంది కాబట్టి నేను ఒక్కసారి లైట్గా బ్రీతింగ్ తీసుకొని భగవతత్వం ఇక్కడుంది, ఇక్కడి నుంచి జర్నీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని నిలబెట్టి కూర్చున్నామనుకో, అది సహస్రారం అనమాట. అంటే సహస్రార చక్రం అంటే ఇది మొత్తం మన దగ్గర 6 చక్రాలంటే ఏం లేదబ్బా, స్థితులు. మూలాధార చక్రం బేస్ వచ్చి పడ్డాం, అనుమానం, ఏదో కోరికల కోసం వచ్చాం, వాసనలు. రెండోది వచ్చి స్వాధిష్టాన చక్రం, అక్కడ మళ్ళీ ఏంటి మనం ఇప్పుడు మూలాధార చక్రంలో అనుమానం పోగొట్టుకోవాలంటే కొంచెం త్యాగగుణం అలవాటు చేసుకొని మనం ఏం ఆశించకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతే కొంచెం మనసు కనుక స్థిమితపడిన తర్వాత మళ్ళీ రెండోది స్వాధిష్టాన చక్రానికి వస్తాం. స్వాధిష్టాన చక్రం అంటే నీళ్లు, మన శరీరంలో ఉన్నది 75% నీళ్ళే. ఈ స్వాధిష్టాన చక్రానికి ఏం కావాలి? ప్రాణం అంటే ఆ నీళ్లు ఫుడ్ అనమాట కావాల్సి వస్తుంది. అంటే ఈ రెండు తీసుకున్న తర్వాత మన మనస్సు ఎంతసేపటికి ఏంటి ఇక్కడ ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏంది బయట చూస్తూ ఉంటుంది, ఈర్ష్య డెవలప్ చేసుకుంటుంది, పోలిక చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫస్ట్ మూలాధారంలోనే మన సంస్కారాన్ని మనం గుర్తించి కొంచెం మనం పని చేసుకుంటూ ఏదో జపమో తపమో చేసుకుంటూ కాస్త అన్నదానం చేసుకుంటూ మనసుని కాస్త విశాలం చేసుకుంటూ స్వాధిష్టానం వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం మన మనసును వ్యాపింప చేసుకుంటాం. అందుకే ఇప్పుడు తీర్థయాత్రలు అన్నారు, మన కుంభమేళాలు అవన్నీ కూడా స్వాధిష్టాన చక్రానికి సంబంధించి నీళ్లలో స్నానం వెళ్ళి మన మనసు అందరినీ చూసిన తర్వాత కొంచెం కష్టపడిన తర్వాత ఓహో ఇది కదా అనేటువంటిది కొద్దిగా గొప్ప మనం డిసిప్లిన్ చేసుకున్న తర్వాత మన విషయాన్ని గ్రహిస్తాం. అప్పుడు మనం బయట చూడటం మానేసి మనం లోపల చూసుకుంటూ పోతాం. అది స్వాధిష్టాన చక్రం. మూడోది వచ్చి మళ్ళీ మణిపూరక చక్రం, మనం అనమాట, మన మనస్సు మన అహం అనమాట. ఇదంతా నేనే అంటాం. ఎప్పుడైతే ఈ 2 చక్రాల స్థితిలో మనకు కొంచెం మన ఆలోచనకి కాస్త అందిందో ఇదంతా ఏం లేదు, నాది కాదు ఏదో ఒక భగవతత్వం ఉంది, అది ఎక్కడుంది? నా హృదయంలో ఉంది, దీన్ని నేను ఎట్లా పట్టుకోవాలి అనేటువంటి స్థితికి వస్తావు. అంటే ఎంతసేపు సాధన చేసినా ఏంటి ఇప్పుడు ఇలా పింగళ సుష్మా అన్నా లేకపోతే ఈ చక్రాలన్నా లేకపోతే ఇంకా స్టెప్స్ అంటారు, ఏది ఇందాక మాట్లాడుకున్నాం కదా, విక్షేప క్షిప్త విక్షేప మూఢ అన్న అన్ని సాధనలు కూడానబ్బా ఉన్నదంతా ఒకటే జ్ఞానశక్తి, అది మనసు మీదనే సాధన. మనసుని అన్ని విషయాలు తీసేసుకొని ఒక్క విషయానికి తీసుకురావటమే మనసు మీద మన పని చేసుకునేది. ఇలా మన ఆపుతున్నది ఏంటి? మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. వాటిని మన మనసులో కనుక పట్టుకున్నప్పుడు ఈ 10 తీసుకొచ్చి ఒక విషయం మీద పెట్టగలుగుతాం. ఇప్పుడు మనం ఏంటి అన్నోన్ థింగ్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మన మనసుని ఏం చేస్తున్నాము? మనసు నిశ్చలమైంది కదా, ఇంకో రెండో ఆలోచన లేదు, భగవతత్వ ఆలోచనే ఉంది. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకొచ్చాము ఈ మనసుని? ఈ కింద వ్యవహారాలన్నీ అయిపోయినాయి, వాటికి వీటికి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. భగవతత్వం ఇక్కడే ఉంది, భగవంతుడు అది ఉండబట్టే ఈ శరీరం మనసు నడుస్తున్నాయి అనేటువంటి భావం వచ్చినప్పుడు ఆ మనసును తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత చిన్నగా ఇప్పుడు మనం ఒక బ్రీత్ తీసుకోవడం ఎక్కడో ప్రాణం వస్తుంది ఏదో కనపడుతుందని కాదు. తీసుకున్న తర్వాత ప్రాణము మనసు ఇక్కడ నిలబడ్డాయనుకో, ఇక్కడ నిలబడటం అంటే ఏంటంటే శూన్యంగా నిలబడటం, అంతకంటే ఇంకేం లేదబ్బా. అంటే ఏంటి మనసును కొంచెం సేపన్నా శూన్య స్థితికి మనం అలవాటు చేస్తే ఏ ఆలోచన లేకుండా అదే సాధన, ఇంకా అంతకంటే ఏం లేదు. అలా అలవాటు చేయాలంటే బయటకు జరుగుతున్నటువంటి మనసును తీసుకొచ్చి కొంచెం సేపు అయినా కూర్చోబెట్టగలిగినప్పుడు ఆ కూర్చోవడం అంటే మనుషులను కూర్చోవడం కాదు, మన మనసును కూర్చోవడం, దాన్నే ఆసనం అన్నారు. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిని పతంజలి మహాముని చెప్పింది. ఆ సాధనంతో కూడా మనసు మీదనే, వేరే కాదు. ఆసనాలు కూడా మనసే. మనసు నిలబడ్డప్పుడే ఆసనం చేస్తూ నువ్వు నిశ్శబ్దంగా ఆ శరీర భాగాలను నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అంటే ఏంటి? నీ శరీరం నీ చేతిలోకి వస్తుంది, నీ మనసు నీ చేతిలోకి వస్తుంది. ఎప్పుడైతే మనసు శరీరం నీ చేతికి వస్తుందో నీ ప్రాణశక్తి ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొని వస్తావు. ప్రాణం కదులుతుంది తప్ప దానికి ఆలోచన లేదు, అనుభవం మళ్ళీ ఉన్నది మనసే. ఇలా తీసుకెళ్లిన మనసు సహస్రారంలో నిలబడుతుంది అని ఆ మహానుభావుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తావు? అట్లా స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను
చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని పొందును. అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఆ స్థితిలో ఉండాలి అంటే కొద్దో గొప్ప మనం ప్రాక్టీస్ చేస్తే తప్పదు. భగవతత్వ భావంలో ఉంటూ నీకు అటువంటి స్థితి ఏదన్నా వచ్చినప్పుడు నీ మనసును తీసుకొచ్చి హృదయం మీద పెట్టి ఈ రెండు కూడా అక్షర పరబ్రహ్మ అంటే నిరాకారమైన, అంతే కదా. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది మనకి? ఆకాశం లాంటిది కనపడుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అంతకంటే ఏ ఉండదు అక్కడ. ఎందుకంటే ఆ భగవతత్వం అనేది నిరాకారమైనటువంటి ఆకాశమైన స్థితే కదా. అందుకే వాళ్ళ ఆకాశాన్ని బేస్ చేసుకొని సృష్టి చెప్పారు. ఆ ఋషులు, ఆ మహారుషుల యొక్క మేధా సంపత్తి. శూన్యమైనటువంటి ఆకాశంలో నుంచి ఒక కదలిక, చలనం, ప్రాణం, గాలి. ఆ గాలి ప్రాణం చలనంలో నుంచి వచ్చింది మళ్ళీ అగ్ని, అంతే కదా. గాలి వల్లనే కదా చెట్లు రాచుకుంటే వచ్చే అగ్ని, లేదంటే సూర్యుడు అనండి వాటెవర్ నుంచి. ఆ అగ్ని వల్ల మళ్ళీ నీళ్లు, అంతే. నీళ్ల తర్వాత భూమి. అందుకని వాళ్ళ ఆ క్రమంలోనే ప్రకృతి ఎట్లా వ్యక్తమైందో చెప్పారు. ఆ భూమి వచ్చిన తర్వాత మళ్ళీ మన వాసనలకు అనుగుణంగా మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం, ఇదంతా ప్రకృతి. అంటే వాళ్ళ అర్థమైంది, వాళ్ళ కామహానుభావులకి అందింది కూడా నిరాకారమైనటువంటి తత్వం. ఆ నిరాకారమైనటువంటి తత్వం ఎక్కడుంది? మనలోనే ఉంది. అందుకని ఆకారాన్ని పట్టుకున్నాము. ఆకారం మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఆకారాన్ని సాక్షిగా చూస్తూ నిరాకారంగా చేసుకుంటూ పోయేదే భగవతత్వ సాధన. ఇక్కడ నాకేం వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. ఈ భగవద్గీత చెప్పిన దాని ప్రకారం ఏమీ రాదు. ఉన్నవి పోగొట్టుకోవటం అంటే ఏంటి? మానసికంగా ఉన్న టెన్షన్స్ పోగొట్టుకుంటాం. భౌతికంగా అనుభవించేవన్నీ ఏం అనుభవించొద్దని ఎవరు ఋషులు చెప్పలే. ఋషులంతా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే. కాకపోతే ఆధ్యాత్మికం, భౌతికం రెండు పిల్లర్స్. ఎందుకు నీకు ఆధ్యాత్మికం? నువ్వు హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఈ భౌతిక పనులు నీ ద్వారా నిర్వర్తింప చేయడానికి. నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటే నీ పక్కన ఉన్నటువంటి వాతావరణం అంతా ప్రశాంతంగా, నిశ్చలంగా, ఆనందంగా ఉంటుంది. భౌతికం అంటావా? ప్రకృతి ఎవరు చెప్పలేరు. అది ఎప్పుడు ఎవరికి పడిపోతుందో ఈ భూమి మీద ఎవరికి తెలిసిన వాళ్ళు లేరు. కాకపోతే 100% ప్రజెంట్లో మనం ఉన్ననాళ్ళు మనం భగవతత్వం ప్రాసెస్లో మనసు నిలబెట్టి భౌతికంగా వండర్ఫుల్గా ఉండగలగాలి. అంతే చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది ఏంటి? రేపు మాట్లాడుకుందాం. అసలు నిర్గుణం అంటే ఏంటి, సగుణం అంటే ఏంటి, సాకారం అంటే మళ్ళీ వాటికి కూడా మన సత్వతమ రజోగుణాల్లో 3 చెప్పటం జరిగింది. ఫస్ట్ది నిర్గుణ నిరాకారం, అంటే నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని ప్రాసెస్ చేయటం. రెండోది ఏంటి? నిర్గుణ సాకారం, అది యోగం. సగుణ సాకారం మళ్ళీ భక్తి. అంతే, 3 ఒకటే. ఈ 3 దాటిందే భగవతత్వం. అంటే భగవంతుడు సాకారము కాదు, నిరాకారము కాదు అన్నారు. ఎందుకన్నారు? భగవంతుడు సత్తు కాదు, చిత్తు కాదన్నాడు. అంటే 2 ఆయనేగా. నిరాకారమైనటువంటి వ్యక్తిలో వ్యక్తమైందంతా భగవతత్వమే కదా, సపరేట్ కాదుగా. అప్పుడు భగవతత్వం అంటే ఏంటి? అది భగవతత్వమే, ఇది భగవతత్వమే. అంటే మన దగ్గర ఉన్నది కూడా భగవతత్వమే. కాకపోతే ఇక్కడ దుఃఖం ఎక్కడుంది? దుఃఖమే లేదు నిజం చెప్పాలంటే. ఈ దుఃఖం అంతా మన బుద్ధి తయారు చేసుకునేటువంటి మన సంస్కారం. దాన్ని వదిలి చేసుకొని దుఃఖం లేదు, పాడలేదు, నువ్వు ఉంటే పడుండు, అసలు దుఃఖపడేవాడు ఇక్కడ లేడు, నేనే భగవతత్వం రా చూసుకుందాం అనే స్థితికి మనం వచ్చామనుకో, దుఃఖం అనేది లేదు. ఆ స్థితికి ధైర్యంగా రావడం గురించే భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో ఫస్ట్ దాంట్లో చెప్పాడు కదా, నువ్వు ఆడపిల్ల కాదు, మగపిల్ల వాడగదు, ఊరికినే కూర్చొని ఏడుస్తున్నావు, అంత బలహీన పడవాకు, నువ్వే శక్తి, రా లేచిరా, కామా నేను చూపిస్తాను నీకు అని మన భగవాన్ చెప్పాడు. అంటే ఏంటి? ధైర్యంగా అంతా నేనేనని ముందుకు వెళ్ళాడేం తప్ప బలహీనంగా నా వల్ల కాదు అని ఏడుస్తూ కాళ్ళ మీద పడమని భగవద్గీతలో చెప్పలే. యు ఆర్ ఎవ్రీథింగ్, డివైన్ నువ్వే. కాకపోతే ఏంటంటే ఈ సంస్కారాల వల్ల, మాయ వల్ల కప్పేసింది. దాన్ని కనుక్కో. దానికి పెద్దగా నువ్వు గుళ్ళు గోపురాలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు రికగ్నైజ్ చేసావంటే ఈ క్షణమే నువ్వు అది గ్రహిస్తావని నెక్స్ట్ చాప్టర్స్లో చెప్పపోతాడు. చూద్దాం. కాకపోతే ఏంటంటే ఉట్టి జ్ఞానం పనికిరాదబ్బా. ఆ జ్ఞానాన్ని కొంచెం అన్న ఆచరణ తెచ్చుకోవాలి. భౌతికంగా పరిగెడుతుంది, అన్నీ తెలిసినవి, మరి ఆ భౌతికంగా కనపడేదంతా సత్యం అనుకుంటే నీకు ఎక్కడ ఆచరణ వచ్చినట్టు? అదంతా జస్ట్ టెంపరీ. ఏదైనా ఇస్తే తీసుకో, లేదా ఇవ్వకపోతే వద్దను, పోతే పోయింది, ఉంటే ఉంది. నువ్వు ఉన్నావు, నీ ప్రాణమే భగవతత్వం. అంతా నిరాకారంలో ఏది జరగాలో అది జరుపుకుంటూ పోతుంది. ఆయువు, భోగము, జాతి అన్నీ ఆల్రెడీ ప్రీడిటర్మైండ్. అంటే అర్థం ఏంటి? నీకు ఎలాంటి అనుభవాలు రావాలో డిసైడ్ అయినాయి. ఆ తర్వాత నువ్వు ఎక్కడ పుట్టాలో డిసైడ్ అయిపోయింది. లేదంటే నీ ఎన్నాళ్ళు ఉండాలో కూడా డిసైడ్ అయిపోయింది. అంతే, ఎవరికి తెలుసు? అవన్నీ ప్రీడిటర్మైండ్. వాటి గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా 24 గంటలు ఉత్సాహంగా, ఎలర్ట్గా, అవేర్గా మన మనసును పెట్టుకుంటూ హ్యాపీగా సాక్కుంటూ పోవటమే ఆధ్యాత్మికత. ఈ భగవతత్వం చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం ఏం చెప్తారనేది.